చూపిస్తాను. నిన్నగాక మొన్న యువత పూర్వం అని చెప్పేసి నిరుద్యోగులకు ఇంకా ఉద్యోగాలు కల్పించలేదు అని చెప్పేసి వైసీపీ ఒక చేశారు. పోరుబాట అనే ఒక కార్యక్రమం చేపట్టింది. దాంట్లో ఇది కాకినాడ సార్. ఆడియో ఏమైనా ఉందా? వినిపిస్తుందా సార్? లేదు, ఆడియో ఏమి రావట్లా. అవునా? అసలు ఇది వింటే మీరు నిజంగా ఏముంది మరి అందులో? ఆడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుంది. అది మీరు చెప్పేసేయండి, కంటెంట్ లేదు, ఆడియో రావట్లేదు. విషయం ఏంటంటే సార్, ఇది కాకినాడలో చేపట్టినటువంటి యువత పోరు కార్యక్రమం. ఉమ్, దీంట్లో వైసీపీ నాయకులు గ్యాదర్ అయ్యి, దీంట్లో యువత ఎక్కడ కనిపించలేదు, మొత్తం అంతా కూడా గంజాయి బ్యాచ్ లాగే ఉన్నారు. మహిళలు నేనేమి అనట్లేదు, బహుశా ఎందుకంటే ఉన్నారు కాబట్టి తప్పదు. అందులో వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి అంటే, వైసీపీ అధికారంలోకి రాగానే ఈవెన్ సిగ్నల్స్ తో సహా సైన్ చూయించి మరి వైసీపీ అధికారంలోకి రాగానే రప్ప రప్ప అంటే ఉహుం, యువత పోరు అనే కార్యక్రమం పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లాలి అన్నటువంటి ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళు అందులో చేస్తున్నట్టు స్లోగన్స్ వచ్చేటప్పటికి వైసీపీ అధికారంలోకి రాగానే రప్ప రప్ప నరుపుతాము అని చెప్పేసి తలకి ఇట్లా చేయి పెట్టి చూపించి మరి నినాదాలు చేస్తున్నారు, స్లోగన్స్ చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి యువతను వాళ్ళు నేరస్తులుగా మారుస్తున్నట్ట. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు కల్పించే ఉద్యోగాలు ఏంటి అంటే, కూటమిలో ఉన్నటువంటి నేతలందరినీ నరకటానికి మీకు పని కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువతని వీళ్ళు ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి ఉద్యోగాల కల్పన ఆ విధంగా చేస్తామని చెప్పేసి వైసీపీ యొక్క భావజాలను వాళ్ళ మీద రుద్దుతున్నట్ట అనేది నాకు అర్థం కాని విషయం సార్. నువ్వు పెట్టిన ప్రోగ్రామ్ ఏంటి? యువతకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి యువత పోరని పెట్టు. ఉమ్. తీసుకొచ్చిన వాళ్ళంతా ఎవరు? స్కూల్ పిల్లలను కొంతమంది తీసుకొచ్చారు. విజయనగరం డిస్ట్రిక్ట్ లో స్కూల్ అవును, పిల్లల్ని ఆవేళ తీసుకొచ్చి నేను కూడా చూసా, చాలా చోట్ల స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లలను అలాగే తీసుకొచ్చి కొంచెం కొంచెం నిరుద్యోగ ఏజ్డ్ యువతను ఉన్నారు, లీడర్ అంటే ఒక చేసేసి 45-50 దాటిన వాళ్ళు కూడా చాలా చోట్ల కనిపించారు. 45-50 దాటిన వాళ్ళంతా నిరుద్యోగ యువత. అసలు 10th క్లాస్ పూర్తిగా ఉన్నటువంటి పిల్లలు కూడా నిరుద్యోగ యువత కింద చూపించి వాళ్ళని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో విజయనగరం జిల్లాలో ఒక ప్రాంతంలో ఆటోని ఎక్కువ మంది లోడ్ గా వెళుతున్నటువంటి ఆటోని వేరే వెహికల్ ఢీ కొనడంతో పిల్లలు మొత్తము యాక్సిడెంట్ అయ్యయ్యో. అయ్యి దెబ్బలతోటి గాయాలతోటి హాస్పిటలైజ్ అయిన సిచ్యువేషన్ అండి. ఇది ఉహుం, మొత్తం వైసీపీ కార్యక్రమం, వైసీపీ భావజాలం. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కడ చూసినా సరే కత్తులు గొడ్డళ్ళు పట్టుకుని వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో యువతను ఎటువైపు నడపాలనుకుంటున్నారని వాళ్ళ భావజాలం మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ మీకు 2 వీడియోలు చూపిస్తాను చూడండి సార్. అసలు మీరు లిటరల్ గా అవాక్ అవుతారు ఇట్లాంటి వీడియోలు చూస్తే. ఇది చూడండి. ఇవి మా చిన్నప్పుడు ఏం జరిగేదంటే పోలేరమ్మ కొలుపులు, అంతమ్మ కొలుపులు జరుగుతాయి మా కమ్యూనిటీలో ఎక్కువ. మేము బై క్యాస్ట్ తీసి మేము ఎక్కువ దేవరాల కొలుపులు చేస్తాం. దాంట్లో అమ్మవారి కత్తులు, గంగమ్మ కత్తులు అని చెప్పి పట్టుకుని ఊరేగుతాం జనరల్ గా ఆ కొలుపుల వరకు. తర్వాత పక్కన మళ్ళీ గుళ్ళో పెట్టేసి పూజలు చేస్తారు. కానీ వాళ్ళ వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో 30 ఏళ్ళు కూడా నిండినటువంటి యువత ఇలా కత్తులు పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. అవును. ఇది వైసీపీ పార్టీకి రాష్ట్ర యువతని తయారు చేస్తున్నటువంటి విధానం. ఉమ్, ఇక్కడ ఇంకొకటి గొడ్డళ్ళ పట్టుకుని ఊరేగడం. ఇదిగోండి, ఇది చూడండి. ఉమ్. గొడ్డలు పట్టుకొని వైసీపీ జెండా ఒక చేత్తో, గొడ్డలు ఒక చేత్తో. అవును, అంటే అవును, చూశాను ఇది. బాత్రూమ్ లో మా బాబాయిని ఎలా వేసేసామో, మాకు అడ్డం తిరిగితే రాజకీయంగా రాష్ట్రంలో కూడా మిగతా సామాన్యులైనా సరే, పార్టీల నేతలైనా సరే మాకు అడ్డం తిరిగితే అలాగే గొడ్డలతో మిమ్మల్ని కూడా వేసేస్తామని చెప్పేసి ఈ యువత ద్వారా రాష్ట్ర ప్రజలకు సంకేతం ఇవ్వదలుచున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా? ఒకటి. రెండోది, అసలు ఇప్పటి వరకు గత 5 ఏళ్ల పాటు నువ్వేం చేసావో చెప్పయ్యా రాష్ట్రంలో, నీ యొక్క మార్క్ ఏంటి చూపించి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇవాళ ఒక విలేజ్ లోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని నించోబెట్టి అడిగితే చూపించేటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటి అంటే గోడలకు రంగులేయటం. అది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పులకు కానివ్వండి, చేసినటువంటి పరిపాలనకు కానివ్వండి చూపించుకోవడానికి ఏ మాత్రము ఆనవాళ్లు లేనటువంటి పాలన చేసినటువంటి అతి దరిద్రాతి కానీ మరి దరిద్రమైన ఆయన ఇప్పుడు మీ మేనిఫెస్టోని రీకాల్ చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు మీరు ఏమేమి సార్ ప్రామిసులు ఇప్పుడు చేశారు, ఏం మేనిఫెస్టో చేయలేదు? రీకాల్ చేయడానికి ఇది 1 ఇయర్ మా పాలన జరిగింది. ఈ 1 ఇయర్ మా పాలనలో 100% అమరావతికి నిధులు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాం. పంచాయతీలకు నిధులు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాం. పంచాయతీ రాజ్ వ్యవస్థని మళ్ళీ తిరిగి పూర్వ వైభవానికి మించినటువంటి పటిష్టపరచుకోవడంలో సక్సెస్ అయ్యాము. రాష్ట్రానికి రోడ్లు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాం. యువతకు డిఎస్సి క్యాలెండర్ ఇవ్వడం ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ లో నియామకాలు చేపట్టడం ద్వారా, అలాగే ఇతని మార్కు పాలన ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నియామకాలు చేపట్టి కొంతమందిని తీసుకొచ్చి అందులో ఉద్యోగాలు పెడితే వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోతే
వాళ్ళని తీసుకెళ్లి వివిధ గవర్నమెంట్ శాఖల్లో రీప్లేస్ చేయడంలో కూడా 100% సక్సెస్ అయ్యాం. ఈ రోజు తోటి నియామకాలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. అందరి ట్రాన్స్ఫర్లు, వెరీ రీప్లేస్మెంట్లు గుడ్. మొత్తం కూడా పూర్తి అయిపోయాయి. ఇలా ప్రతి వ్యవస్థలో కూడా విద్యా వ్యవస్థలో కూడా పూర్తిగా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మార్పులు, అలాగే యువతని మంచి దారి వైపు మళ్లించడానికి. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేశాడు. 8వ తరగతి 9వ తరగతి పిల్లల నుంచి పెళ్ళయి ముసలివాళ్ళు అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు గంజాయి కన్సంప్షన్ తీసుకునే సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో నెలకొంది. దానికి కారణం కూడా వైసీపీ నాయకులు ఓపెన్ గా చెప్తాం. ఎందుకంటే వైసీపీ అమ్ముతున్నటువంటి వాళ్ళని పట్టుకున్నటువంటి ప్రతి కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు వైసీపీ నాయకులే. అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తే రాష్ట్రంలో ఈ రోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో యువతను మొబిలైజ్ చేయడం కానివ్వండి, ఈగల్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్, గంజాయి మీద ఉక్కుపాదం మోపి అట్లాంటి వాటిని కట్టడి చేయడంలో కానివ్వండి, అలాగే మహిళలకి శక్తి టీంల ద్వారా భద్రత కల్పించడంలో కానివ్వండి, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకి రూపకల్పన మళ్ళీ గత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి పునర్నిర్మాణం చేపట్టడంలో కానివ్వండి, అట్లాగే ఇప్పటి వరకు కూడా రైల్వేలు అనేది గత 5 ఏళ్ల పాటు కేంద్రం మొత్తుకున్నా సరే పట్టించుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటుంది వైసీపీ పార్టీ. కానీ వాళ్ళు అయితే అప్పుడు రివర్స్ లో ఇప్పుడు జగన్ ఏదైతే చెప్తున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీరు ఏమేమి అడగాలంటున్నారో, వీళ్ళు వెళితే వైసీపీ కార్యకర్తలు నాయకులు వెళ్తే ప్రజలు రివర్స్లో అడగాలి. ఇదిగో బాబు నువ్వు 5 ఏళ్లలో చేసింది ఇది, మాకు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసింది ఇది అని అడిగే పరిస్థితి ఉందా? ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉందా? సార్ ఇప్పుడు ఒక నిరుద్యోగ యువత దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నిరుద్యోగ యువత దగ్గరికి వెళ్ళి రివర్స్ మేనిఫెస్టో మన పార్టీ గురించి విషయం మాట్లాడతాడు, ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళు రిటర్న్ గత 5 ఏళ్ల పాటు నువ్వు ఒక్క ఉద్యోగ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు కదా ఎందుకని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏం ఆన్సర్ వస్తుంది? లేదు ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, ఆ మహిళ నువ్వు 5 ఏళ్ల పాటు మద్యపాన నిషేధం చేస్తాను అంటే నేను ఓటేశాను, కానీ నువ్వు చేయలేదు, చెయ్యకపోగా నువ్వే మద్యం అమ్మావు, పైగా అధిక ధరలకు అమ్మితే నా భర్త రోజు ఇంట్లో ఇచ్చా 100-200 కూడా ఇవ్వకుండా మొత్తం మద్యం షాపులో తగలేసి వచ్చాడు, ఎందుకు చేసావని చెప్పేసి ఆ మహిళ అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ఇట్లా చాలా విషయాల్లో ఒక ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు గత 5 ఏళ్ల పాటు డ్రాప్ అవుట్స్ గా చాలా మంది విద్యార్థులు మిగిలారు. కారణం ఏంటి అంటే అంతకు ముందు తల్లిదండ్రుల అకౌంట్లు కాకుండా కాలేజ్ అకౌంట్లకు వేసాయి గవర్నమెంట్ ఎవరైనా సరే అమౌంట్లు, విద్యార్థులు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చిన టైంకి తీసుకునేవాళ్ళు, కానీ వాళ్ళ ఎగ్జామ్స్ రాయనిచ్చేవాళ్ళు, సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. కానీ గత 5 ఏళ్ల పాటు ఇతను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే తల్లిదండ్రుల అకౌంట్ కి లింక్ పెట్టాడు డబ్బులు వేయడం, ఫీజు రియంబర్స్మెంట్ అనేది. తల్లిదండ్రుల అకౌంట్ కి వేయడం మూలంగా కాలేజీ యాజమాన్యాలు ఏం చేశాయి, మిమ్మల్ని ఎగ్జామ్స్ రాయనిచ్చినా లేదా మీకు సర్టిఫికేట్స్ ఇచ్చినా తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు పడితే మీరు మాకు తిరిగి ఇస్తారో లేదో మాకు తెలియదు, కాబట్టి డబ్బులు ముందే కట్టి మీరు ఎగ్జామ్స్ రాయండి, డబ్బులు ముందే కట్టి మీరు సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి, లేదంటే ఇవ్వమని చెప్పేసి చాలా మందిని ఇబ్బంది పెట్టడం మూలంగా కట్టుకోలేని తల్లిదండ్రులు చాలా మంది పిల్లలు కూలి పనులకు వెళ్ళిన సందర్భం మధ్యలోనే కాలేజెస్ ఆపేసి, ఇట్లాంటి ఈ పాపమంతా ఎవరు మూట కట్టుకున్నట్టు? జగన్